హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ థామస్ షెల్బీ. మనం ఏదైతే ముందు 3 months నుంచి చెప్పుకుంటున్నామో, ముగ్గురులో ఒక అమ్మాయిలాగా చూడకూడదు, 100 మందిలో 33 హారిజాంటల్ రిజర్వేషన్ ఉందా లేదా అని చెక్ చేయాలని చెప్తున్నాము. అది ట్రూ అండ్ ఫ్యాక్ట్ అని రీసెంట్గా మనకు శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ సొసైటీ వాళ్ళు అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో చాలా క్లారిటీగా మెన్షన్ చేశారు, 100 సైకిల్లోనే నేను హారిజాంటల్ రిజర్వేషన్ని మెరిట్ కమ్ రోస్టర్ పాయింట్ని ఫిల్ చేస్తానని చెప్పేసి. సో దేర్పై మనం అనుకునేదంతా ట్రూ అయింది. అండ్ మనం ఏమన్నాము, మెన్షనింగ్ కూడా తప్పు అవుతుంది, ముగ్గురులో ఒకటి తీసుకుంటే అని అన్నాం. 100 మందిలో 33 తీసుకుంటే 100 మందిలో 33 తీసుకోవాలి, ముగ్గురులో ఒకటి అన్నట్లు తీసుకొని మెన్షన్ చేస్తే అది తప్పు అవుతుంది. బికాజ్ నెక్స్ట్ నోటిఫికేషన్లో మెరిటోరియస్ అమ్మాయిలు రారని ముందే మీరు ఎలా చెప్తారు అనేది మనం ప్రీవియస్ 2 వీడియోస్లో చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్స్ మీకు ఒకసారి గుర్తుకు లేకుంటే ఆ వీడియోస్ చూసి రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ టేబుల్ ఇచ్చిన తర్వాత ఈ మెన్షనింగ్ తప్పని ముందు మనం అనేటోళ్ళం, ఎందుకు ముగ్గురులో ఒకటి అని తీసుకునేటటువంటి వాళ్ళం అనమాట. ఇప్పుడు నేను ముగ్గురులో ఒకటి తీసుకోను, 100 సైకిల్లో 100 వేకెన్సీస్లో నేను చెక్ చేసుకుంటాను. చూడండి, వాడు పోస్టులు అని లేదు, 100 వేకెన్సీస్లో చెక్ చేసుకుంటాను అని చాలా క్లారిటీగా మెన్షన్ చేశాడు. మనం చెప్పింది ఎగ్జాక్ట్లీ ఇక్కడ రాశాడు. సో ముగ్గురులో ఒకటి తీసుకుంటే తప్పని తెలిసి 100లో ఒకటి తీసుకుంటాను అని అన్నాడు. కాబట్టి ఈ టేబుల్ కరెక్ట్ అవుతుంది. ముగ్గురులో ఒకటంటే ఈ టేబుల్ తప్పు అవుతుంది, 100లో 33 అని అంటే ఈ టేబుల్ కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, దేర్ బై దిస్ నోటిఫికేషన్ ఈజ్ కరెక్ట్లీ మెన్షన్. ఇప్పుడు నేను మీకు ఒక సినారియో చెప్తాను, చూడండి. 100లో 33 తీసుకున్నప్పుడు మీకు ఎలా చేంజ్ అవుతుంది అనేది ఒక సినారియో చెప్తా. లెట్స్ సే ఫస్ట్ ఇక్కడ 170 పోస్టులతో ఈ నోటిఫికేషన్ వచ్చింది. మీకు 170 పోస్టులు తీసుకొని చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఈ ప్రోవిజోతో 2 నోటిఫికేషన్స్ ఇచ్చారు అని అనుకోండి. ఆ 2 నోటిఫికేషన్స్, నోటిఫికేషన్ 1, నోటిఫికేషన్ 2. ఫస్ట్ నోటిఫికేషన్లో 10 వేకెన్సీస్ ఉన్నాయి, అందులో 3 అమ్మాయిలు అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ నోటిఫికేషన్లో 90, అందులో 30 ఉమెన్ అని చెప్పారు, మెన్షన్ చేశారు, అది ఇండికేట్ చేశారు. ఎందుకు 30, 33 1/3% అంటే 30 మాత్రం, 30 కాబట్టి. ఈ నోటిఫికేషన్ 1లో ఈ ప్రావిజో ఇచ్చారు, 100 వేకెన్సీస్లో నేను చెక్ చేస్తాను, యూనిట్ ఆఫ్ 100 వేకెన్సీస్లో చెక్ చేస్తానని ఇచ్చాడు. అంటే ముగ్గురులో ఒకటి అనేది మనం ఆలోచించడం అవసరం లేదు, నోటిఫికేషన్లో ఇచ్చాడు కాబట్టి 100లో 33 అనేది తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు 10 వేకెన్సీస్తో ఒక నోటిఫికేషన్ వచ్చింది, అందులో 3 అమ్మాయిలు కావాలి అని చెప్పి మీరు మెన్షన్ ఆర్ ఇండికేటింగ్ చేశారు నోటిఫికేషన్లో. దాంతోపాటు ప్రోవిజో ఇచ్చారు, ఏమనంటే 100 సైకిల్లో చెక్ చేసుకుంటాను, ముగ్గురులో ఒకటి కాదని ప్రావిజో అనేది ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు లెట్స్ సే రిజల్ట్ వచ్చిన తర్వాత ర్యాంక్ 1 ఉమెన్ ఉంది, ర్యాంక్ 2 ఉమెన్ ఉంది. సో మెరిటోరియస్ ఉమెన్ ఇద్దరు ఉన్నారు. నెక్స్ట్ 3, 4, 5, 6, 7, 8, 9, 10 మెరిటోరియస్ మెన్నే ఉన్నారు అనుకోండి. ఇప్పుడు మనం ఏమన్నాము, 3 అమ్మాయిలు కావాలి అన్నాం, కానీ నీకు ఇద్దరే వచ్చారు. తాడమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయిని, నాన్ మెరిట్ అమ్మాయిని తీసుకొని వచ్చి, మెరిట్ అబ్బాయిని తీసేసి నాన్ మెరిట్ అమ్మాయిని తీసుకొని వచ్చి కూర్చోపెట్టారు. ఓకే, కూర్చోపెట్టరు. ఎందుకు కూర్చోపెట్టరు? 100లో 33 చెక్ చేసుకోవాలి కాబట్టి వాడు 100 రోస్టర్ పాయింట్, 100 సైకిల్ వరకు వెయిట్ చేస్తాడు. ఓకేనా, 100 రోస్టర్ పాయింట్ వరకు వెయిట్ చేస్తాడు. అదే ముగ్గురులో ఒకరంటే డెఫినెట్లీ వచ్చి కూర్చోబెడతాడు. అది మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం. కానీ వీడు నీట్గా ప్రావిజోలో మెన్షన్ చేశాడు, నేను 100 సైకిల్ వరకు వెయిట్ చేస్తాను, 100 సైకిల్లోనే చెక్ చేసుకుంటానని. సో ఈ థర్డ్ ఉమెన్ కావాలి అని అంటున్నాం, కానీ ఇక్కడ మెరిట్ అమ్మాయి లేదు కాబట్టి వాడు నాన్ మెరిట్ని ఇప్పుడే స్పాంటేనియస్గా వచ్చి కూర్చోపెట్టాడు. ఈ షెల్ వెయిట్ అంటిల్ ద లాస్ట్ ఆఫ్ 100 సైకిల్. ఇప్పుడు నెక్స్ట్ ఎందుకు వెయిట్ చేయాలి అని అంటే, నెక్స్ట్ నోటిఫికేషన్లో 90లో 30 ఉండాలి అని అన్నాం అనుకోండి, అందులో 31 మంది అమ్మాయిలు వచ్చారనుకోండి, మెరిట్లోనే 31 మంది అమ్మాయిలు వచ్చారనుకోండి, ఈ 31 ఈ 2లో మెరిట్, నాకు ఓవరాల్గా 33 అయిపోయింది. నేను 100 పాయింట్ సైకిల్ వరకు వెయిట్ చేస్తానని నోటిఫికేషన్లో ప్రావిజోలో చెప్పాను కాబట్టి, నేను వెయిట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ డెఫినెట్లీ 33 అనేది వచ్చేసింది 100 పాయింట్స్ కంప్లీట్ అయ్యేసరికి. ఓకేనా, సో ఇక్కడ ఇవ్వరు, ఎందుకంటే వాడు 100 పాయింట్ సైకిల్ వరకు వెయిట్ చేస్తానని నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు కాబట్టి. కానీ కోర్ట్ నోటిఫికేషన్లో అలా మెన్షన్ చేయలేదు. సో డెఫినెట్లీ ఇది ఇవ్వాలి. ఓకేనా, అది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనమాట చెప్పాలనుకుంది. సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి, మీరు 100 సైకిల్లో 33 అనేది మేము చూస్తాము అని చెప్పి క్లారిటీగా ఈ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇప్పుడు దీని నుంచి ఈ 100 సైకిల్లో 33 అనేది చెక్ చేస్తామనే దాని నుంచి నేను ఇంకొక పాయింట్ని ఎక్స్ట్రాపొలేట్ చేస్తున్నాను.
అదేంటి అని అంటే లెట్స్ టేక్ గ్రూప్ 2 నోటిఫికేషన్ తీసుకోండి. మనకి ఇచ్చినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్, అందులో ఏ పోస్ట్లో ఏ వేకెన్సీ కానీ రోస్టర్ పాయింట్ 1 నుంచి స్టార్ట్ అవ్వవు, ఎందుకంటే ప్రీవియస్గా ఫిల్ అయిపోయింటాయి కాబట్టి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, సబ్ రిజిస్టర్ జోన్ 4లో 57 నుంచి స్టార్ట్ అవుతుంది రోస్టర్ పాయింట్. అంటే జీవో నెంబర్ 77 కంటే ముందు 1 నుంచి 56 వరకు కంప్లీట్ అయిపోయి, ఇప్పుడు జీవో 77 తర్వాత 57 నుంచి 100 వరకు ఫిల్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు బిఫోర్ జీవో నెంబర్ 77 ఏం చేసేవాళ్ళు, హారిజాంటల్ రిజర్వేషన్కి రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ ఇచ్చి రిజర్వేషన్ కల్పించేటటువంటి వాళ్ళు. ఈ రిజర్వేషన్లో నాన్ మెరిట్ అమ్మాయిల్ని పికప్ చేసేటటువంటి వాళ్ళు. ఇది మనకు ఆల్రెడీ తెలిసింది. లాస్ట్ వీడియోలో నేను రిజర్వేషన్కి మీనింగ్ ఏంటో చెప్పాను. దాని ప్రకారము రిజర్వేషన్ అంటే నాన్ మెరిటోరియస్ అని చెప్పి మనం చెప్తున్నాం అనమాట. ఓకే, సో బిఫోర్ జీవో నెంబర్ 77 డెఫినెట్లీ హార్జాంటల్ రిజర్వేషన్ కల్పించి రోస్టర్ పాయింట్ ఇచ్చి రిజర్వేషన్ కల్పించి నాన్ మెరిటోరియస్ అమ్మాయిని పికప్ చేసుకున్నారు. దాన్నే హార్జాంటల్ రిజర్వేషన్ అని అంటున్నాం. కానీ దీంతోపాటు మెరిట్లో కూడా అమ్మాయిలు కొట్టిండొచ్చు కదా. ఓకే, ఈ 2 సినారియోస్ గుర్తుపెట్టుకోండి. కానీ బిఫోర్ జీవో 77 నువ్వు హార్జాంటల్ రిజర్వేషన్ అంటే ఓన్లీ నాన్ మెరిట్ అనే కౌంట్ చేస్తున్నావు. ఈ సింగిల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. బిఫోర్ జీవో నెంబర్ 77 హార్జాంటల్ రిజర్వేషన్ అంటే ఓన్లీ నాన్ మెరిట్. ఆఫ్టర్ జీవో 77 హార్జాంటల్ రిజర్వేషన్ అంటే మెరిట్ ప్లస్ నాన్ మెరిట్. ఇది మనం ఆల్రెడీ తెలిసిందే. ఇప్పుడు ఇదొక మెథడాలజీ. ఈ హారిజాంటల్ రిజర్వేషన్లో నాన్ మెరిట్ని మాత్రమే కౌంట్ చేస్తున్నాం. ఇక్కడ హారిజాంటల్ రిజర్వేషన్లో మెరిట్ ప్లస్ నాన్ మెరిట్ని కౌంట్ చేస్తున్నాం వితౌట్ గివింగ్ ద రిజర్వేషన్. ఈ 2 మెథడాలజీస్ని తీసుకొని ఒక సినారియోలో అంటే ఏంటి, 1 to 100లో మీరు 100లో 30 మంది అనేది ఎలా చెక్ చేస్తారు, ఈ మెరిట్ని వదిలిపెడతారా? ఈ మెరిట్ని వదిలిపెట్టారనుకోండి, మనము 100లో 33 మంది ఉమెన్ ఉన్నారా లేదా చెక్ చేయమని చెప్పింది జీవో నెంబర్ 77. అప్పుడు ఈ మెరిట్ని వదిలిపెట్టకూడదు కదా. సో ఇలా 2 మెథడాలజీస్తో ఒక సినారియోలో 1 నుంచి 100లో 33 ఉమెన్ ఉన్నారు అని చెక్ చేయడానికి వేరియస్ ప్రాబబిలిటీస్ వస్తాయి. మనం ఏమంటున్నాము, రోస్టర్ పాయింట్ 1 నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది అన్ని పోస్టులకి అన్ని వేకెన్సీస్ రోస్టర్ పాయింట్ 1 నుంచి స్టార్ట్ చేస్తే రేషనల్లీ 1 to 100 చెక్ చేసుకోవచ్చు. దేర్ బై నోటిఫికేషన్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ 1, రోస్టర్ పాయింట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ 1 ఫర్ ఈచ్ పోస్ట్ అండ్ వేకెన్సీస్ అనేది మన ఆర్గ్యుమెంట్ అనమాట. ఇలా రోస్టర్ పాయింట్ 1 నుంచి స్టార్ట్ చెయ్యాలి కాబట్టి అప్పుడు వర్టికల్ రిజర్వేషన్స్ కూడా చేంజ్ అవుతాయి. రోస్టర్ పాయింట్స్లో వర్టికల్గా ఉంటాయి కదా, ఓసీకి ఫస్ట్ది, నెక్స్ట్ ఎస్సీకి, నెక్స్ట్ అలా వర్టికల్ కూడా చేంజ్ అవుతాయి. కాబట్టి అప్లికెంట్స్ ఛాన్సెస్ కూడా చేంజ్ అవుతాయి. కాబట్టి కంప్లీట్ నోటిఫికేషన్ని సెట్ అసైడ్ చేసి కొత్త నోటిఫికేషన్ని రోస్టర్ పాయింట్ 1 నుంచి ఇవ్వాలి అనేది మన ఆర్గ్యుమెంట్ అనమాట. నెక్స్ట్, అందరికీ కొంతమందికి డౌట్ ఉంది, క్యాడర్ స్ట్రెంత్ అంటే 100, ఇందులో రిజర్వేషన్ ఇస్తారు అనేది కొంతమందికి డౌట్ ఉంది. అడిక్వసీ ఈ క్యాడర్ స్ట్రెంత్లో చెక్ చేస్తారు అనేది కొంతమందికి డౌట్ ఉంది. ఈ డౌట్ని క్లియర్ చేయడానికి చెప్తున్నాను. క్యాడర్ స్ట్రెంత్లో 100 ఉంటే 100లో 70% విల్ బి ఫిల్డ్ బై ద ప్రమోషన్స్, 30% విల్ బి ఫిల్డ్ బై ద డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఓకేనా, ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో మనకు రిలేటెడ్ అయినటువంటి రిజర్వేషన్స్ ఉంటాయన్నమాట, నాట్ ఇన్ 100. Hope you understand. And after that, please like, share and subscribe to the channel. Thank you so much.